ఇలా చూసారా రాగి ఉత్తప్పం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. రాగులు రాగులు ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేసుకుంటాం కదా. ఇవాళ రాగి ఉత్తప్పం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎంతో రుచిగా ఉండే రాగి ఉత్తప్పం తయారు చేయడానికి ఇక్కడ నేను 1.5 కప్పుల రాగులు, అరకప్పు ఇడ్లీ రైస్, అరకప్పు మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా ఇవన్నీ వాష్ చేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు ఇలా వాటర్తో చక్కగా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులో నీళ్ళని పోసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. దగ్గరగా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పిండిగా రుబ్బుకోవాలి. వీటిని పిండి రుబ్బుకునే ముందు, అంటే ఒక అరగంట ముందు, అరకప్పు అటుకులు తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ చక్కగా నానాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పిండిగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మునిగే వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి. ఇలా చూసారా, పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి 5 నుంచి 6 గంటల పాటు పులియబెట్టాలి. పిండి ఎంత చక్కగా పులిస్తే రాగి ఉత్తప్పం అంత రుచిగా వస్తుంది. నేను రుబ్బిన పిండిని రాత్రంతా అలానే ఉంచేశాను. ఇలా చూసారా, పిండి ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు మనకు అవసరమైనంత పిండిని తీసుకుని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు తీసుకుని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ మన రుచికి తగ్గట్టు కాస్త అటు ఇటు వేసుకోవచ్చు. ఇలా చూసారా, అన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి. పిండి చూసారా, ఇలా ఈ విధానంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు రాగి ఉత్తప్పం తయారు చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ అంటే కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం వేసుకొని ఉత్తప్పంలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ని కూడా ఇలా పైన వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒకవైపు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకవైపు చక్కగా ఉడికింది కదా, దీన్ని తిప్పి ఇంకొక వైపు వేసుకోవాలి. చూసారా, చక్కగా కుక్ అయింది అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా కూడా వచ్చింది. ఇటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 వైపులా చక్కగా రాగి ఉత్తప్పం కుక్ అయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండితో రాగి ఉత్తప్పం వేసుకుందాం.
అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి ఊతప్పం రెడీ అయింది. ఇది ఏ ఏ చట్నీతో అయినా చాలా బావుంటుంది. టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఏ చట్నీతో అయినా సరే చాలా బావుంటుంది. మీరు కూడా ఇదే విధానంలో రాగి ఊతప్పం ఎంతో టేస్టీగా ఉండి, ఎంతో హెల్తీ అయిన రాగి ఊతప్పం తయారు చేసి ఎంజాయ్ చేయండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.